బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్ దర్వాజా బోనాల జాతర హైదరాబాద్లో అత్యంత వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయడంతో లాల్ దర్వాజా పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఉదయం నుంచి కూడా భక్తులు బారులు తీరారు. ప్రముఖులు దర్శించుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. స్వాతి, చెప్పండి. ఇక్కడ మన అమ్మవారి దగ్గరికి మస్తు మంది భక్తులు కూడా వచ్చారు. జర ఆళ్ళతో కూడా ముచ్చట్లు పెడదాం, బొట్లు పెట్టుకుంటారు. ఇక మన ఇక్కడ భక్తులు కూడా మస్తు మంది వచ్చారు. ఇక బోనాలంటే జోరు చిన్నగా ఉంటదా, మరి వీళ్ళతో కూడా ముచ్చట్లు పెడదాం. భక్తులు వచ్చారు, వాళ్ళు ఎప్పటి నుంచి వస్తారు, ఏంది కథ కార్యక్రమం మొత్తం వాళ్ళతో కూడా ముచ్చట్లు పెట్టుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 20 years నుంచి వస్తున్నాము. 20 ఏళ్ళ సంది వస్తురా తల్లిని చూస్తాదుకు? ఇది మా మేనమామ వాళ్ళు ఉంటారు. మేము ఇక్కడ ఊరికి వస్తాం, ఊర్లో ఉంటాం. ఊరు నుండి ఇక్కడికి వస్తాము. మా మామ మేమే పొద్దుగాలు లేచి రెడీ వచ్చినామేమో అనుకున్నాం. మీరు మాకడ పొద్దుగాలు లేచినట్టున్నారు. 2 గంటలకు లేచినాం మేము. 2 గంటలకు లేచి బోనం ఇప్పుడు పొద్దుగాల మంచి తయారు చేసుకురా, బొట్లు పసుపు ఇవన్నీ నిన్నేమైనా తయారు చేసుకురా? ఆమె తయారు చేసి మా మేనత్త, నేను ఎత్తుకోవడం. మన బోనంలో ఏమేమి చేశారు? కొంతమంది కొన్ని తీసుకొస్తారు, అంటే పాశం గానీ అప్పాలు గానీ ఒక్కొక్కరు ఒక్క తీరు తీసుకొస్తారు. మీరేం పెట్టుకోవచ్చు? అన్నము, కల్లగూరగాయ, పచ్చి పులుసు, బెల్లన్నం. మరి బోనాలు మీరు మంచిగా దర్శనం మంచిగా అయిపోయిందా? చాలా మంచిగా అయింది దర్శనం. ఈసారి ఏర్పాట్లు ఎట్లుండే? మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంతమందిని చూసి లేకపోతే ఇక్కడికి వస్తున్నప్పుడు మీకు ఏమైనా తక్లీఫ్గా నాసంటది ఏమన్నా అనిపించింది? ఏం అనిపించలేదు, చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తొందరగా అయిపోయింది మాకు దర్శనం. ప్రతి ఏడు ఇట్లనే అవుతుందా? ప్రతి ఏడు ఇట్లా అవుతుంది. మన ఎవరెవరు వచ్చారు? మీ ఫ్యామిలీ పెద్దగానే వచ్చినట్టు, బాగానే మంది వచ్చినట్టున్నారు. మా మేనమామ, మా అత్త, మా కోడళ్ళు, మా పెద్దమ్మ, మా చెల్లి, మా వారు. ఇంకింది ఇక ఐతారం కాబట్టి కొలువులు లేవు, పిల్లగండ్లకు బడి లేదు, ఏం లేదు. అట్లా పిల్లగండ్లు అందరితో వచ్చిరా? అందరితో వచ్చినాం, అంతా ఫ్యామిలీతో వచ్చినాం. మన ఆషాఢం సేల్కి వచ్చిరా? ఏంది గట్టిగానే రెడీ అయ్యొచ్చినట్టు అందరికీ అందరు. మన ఇలా బళ్ళేది మంచిగా తల్లిని చూడనీకి వచ్చినావా? అవును. అవునా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? థర్డ్ క్లాస్ చదువుతున్నావా? మరి ఎట్లా అనిపిస్తుంది? తల్లిని మంచిగా చూసినావా? దండం పెట్టుకున్నాం మంచి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినా, ముందు నుంచి కూడా వస్తున్నావు? 5 years నుంచి వస్తున్నా నేను. 5 years నుంచి వస్తున్నా. చూస్తే గింత 5 ఏళ్ళలో ఎక్కువ, నువ్వు 5 ఏళ్ళ నుంచి వస్తున్నావు. నీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 8 years. మీ మమ్మీ చెప్తేనే చెప్తావు, నువ్వు సొంతంగా మాట్లాడావా? మాట్లాడు. మాట్లాడతా. మాట్లాడు అంటే మాట్లాడుతా. అంటే మన ఏం మొక్కుకున్నావు? తల్లిని బాగా చదువు రావాలని మొక్కుకున్నావా? అవును. ఏమన్నా ఇప్పుడు ఎన్నో క్లాస్ అన్నావు నువ్వు? థర్డ్ క్లాస్ లో మంచిగా పాస్ కావాలి, మంచిగా 10వ తరగతి దాకా పోవాలని మొక్కినవా? అవును. ఇగో ఇట్లా పిల్లలతో భక్తులతో ఇంకా కూడా చాలా సేపు ఉందాం. జర ఇక మీతో ఎక్కువసేపు ముచ్చటైంది. నేను కూడా జర అట్లా దర్శనం చేసుకుని వస్తా తల్లిని. మరి